టు అవర్ ఛానల్. అకౌంటింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనే లెసన్లో ఇంట్రడక్షన్ పార్ట్ డిస్కస్ చేద్దాం. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ సెటప్ ఫర్ సొసైటీ. ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ మనీని ఎక్స్పెక్ట్ చేయకుండా, ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేయకుండా రన్ చేస్తుందో దానినే మనం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాము. దీస్ ఆర్ యూజువలీ సెటప్ యాజ్ చారిటబుల్ ట్రస్ట్. చారిటబుల్ ట్రస్ట్ మాత్రమే మనీని ఎక్స్పెక్ట్ చేయకుండా స్టార్ట్ చేస్తాయి, రన్ చేస్తాయి. సో దానిని మనం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా కన్సిడర్ చేస్తాం. అక్కడ రన్ చేస్తున్న ఆర్గనైజేషన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రస్టీ అంటారు. అండ్ ఆల్సో అక్కడ ఉన్న మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని ట్రస్టీస్ అంటారు. The not-profit organizations rise from funds its members as well as general public for meeting their objectives. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుండి కూడా ప్రాఫిట్ని ఎండ్ చేయాలి అనే ఆబ్జెక్ట్ లేనప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు అంటే, వాళ్ళున్న మెంబర్స్ కమ్యూనిటీ అలా ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీ మెంబర్స్ మొత్తం దగ్గర ఉన్న అమౌంట్ ఫండ్స్ని కలెక్ట్ చేసి ఎవరైతే పూర్ పీపుల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ని రన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇవ్వడానికి యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ది మోస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఇది పబ్లిక్ సర్వీస్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. సో ఎలా అంటే హెల్త్, ఎడ్యుకేషన్ అలా అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి చూసుకోవడానికి ఏమైనా ఉంది అనుకుంటే వాళ్ళు సోషల్ వెల్ఫేర్ వైపున ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి సొసైటీకి హెల్ప్ చేయడానికి చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.